హైడ్రా హైడ్రా అని చెప్పేసి మా గుళ్ళ జోలికి వస్తారు కదా. రండి, పర్లేదు, నేను కూడా చూపిస్తా. ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది, జనాలకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్ల మీద బొందలగడ్డలు ఎన్నో ఉన్నాయి. నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ వీడియో తీసి పెడుతుంటా. హైదరాబాద్లో ఆ వీడియో చూసే వరకు మన వాళ్ళు ఎవరెవరైతే చూస్తారో కొద్దిగా దయచేసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి మనకు మంచి పని అవుతుంది, చాలా మంచి పని అవుతుంది. ఎందుకంటే బొచ్చెడు బొందలగడ్డలు ఉన్నాయి మన హైదరాబాద్లో. గల్లీలో 5-6 ఉంటాయి, గల్లీలో 10 ఉంటాయి, మెయిన్ రోడ్ల మీద 50. ఎక్కడ పోతే అక్కడ కబ్జా. ఇంకా షాపులు కూడా అలా బొందలగడ్డల పక్కల షాపులు పెట్టుకొని ఉంటారు. ఆ షాప్లో కరెంట్ బిల్ కడతారో లేదో తెలియదు, ఏం చేస్తారో ఏం లేదో తెలియదు. అటువంటివి నేను ఎక్కడ పోతే అక్కడ హైడ్రాకు సపోర్ట్ చేస్తాను అనమాట. నేను సపోర్ట్ చేస్తాను హైడ్రాకు. ఎట్లా సపోర్ట్ చేస్తా? మీరు రోడ్లు క్లియర్ చేయండి, ఎక్కడి నుంచి వచ్చిన బంగ్లాదేశీయులను పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని పంపించండి, పాకిస్తాన్ వాళ్ళని పంపించండి. అప్పుడు మీకు నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. హైడ్రా అంటే నాకు కూడా బాగా ఇష్టం, ఎందుకంటే హైడ్రా చేసే పనులు బాగానే చేస్తుంది. కానీ మెయిన్ వాళ్ళ దగ్గర పోతలేదు. అది మరి ఎందుకో మనకు కూడా తెలియదు. నేనేమంటున్నా అంటే బొందలగడ్డలు బొచ్చేడు ఉన్నాయి, దాన్ని క్లియర్ చేస్తారా హైదరాబాద్లో? నేను మీకు వీడియోలు తీసి పెడతా. ఎందుకంటే మీరు అంతగానం తిరగనీకి మీ వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు. హైదరాబాద్లకు మీరు తిరగకుండా నేను తిరిగి నా సొంత పెట్రోల్ వేసుకొని నా సొంత ఖర్చుతోన నా మొబైల్తోన మీకు అడ్రస్తో సహా పెట్టేస్తా. ఎక్కడుంది ఏం కథ మొత్తం డీటెయిల్స్ పెట్టేస్తా. ఉన్న బొందలగడ్డలు ఎక్కడెక్కడైతే షాపుల పేరు మీద కబ్జాలు ఉన్నాయి కదా ఈ బొందలగడ్డల పక్కల, అవి కూడా పెడతా. హైదరాబాద్లో దయచేసి అవి కూడా తొలగించండి. మీరు జనాలకు మంచి సేవ చేస్తున్నారు హైడ్రా పెట్టేసి. జై శ్రీరామ్.